ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషికి ప్రధాని మోదీ అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఫిదా అయ్యి ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి కురిపించినటువంటి వరాల జల్లు ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ కృష్ణ, నమస్కారం మన వీక్షకులకు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి కృషిని చూసి ఇటు మోదీ గారు అమిత్ షా గారు ఫిదా అయ్యారని, అందుకే ఆంధ్రప్రదేశ్కు కొన్ని వరాల జల్లు కురిపించారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వరాలు ఏంటి? ఒకటి, మన కృష్ణ గారు నిజంగా ఇప్పుడు ఈ కూటమిలో తెలుగుదేశం భాగస్వామి అవ్వటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావించాలి. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది, అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది, ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు జరగలేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు, రహదారుల విస్తరణ కానీ రహదారుల నిర్మాణం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత 2002లో ప్రధానంగా వాజ్పేయి గారు ఉన్న టైంలో జాతీయ స్థాయిలో స్వర్ణ చతుర్భుజి అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అట్లా మొత్తం జాతీయ రహదారుల్ని ఒక స్వర్ణ చతుర్భుజ అంటే ఒక చతురస్రాకారంగా అత్యున్నత ప్రమాణాలతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మోడీ గారు కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది వివిధ రాష్ట్రాల మధ్యలో ఉన్న జాతీయ రహదారులని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి గతంలో కన్నా కూడా. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది, హై స్పీడ్ రహదారులు అవసరం ఉంది. అంటే ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు 6 లేన్లు రహదారి, ఇదివరకు గతంలో 4 లేన్లు పెట్టి తర్వాత విస్తరించేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 లేన్లు అవసరమైతే 12 లైన్ల రహదారులు కూడా ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు రూపీ అంటే సౌకర్యవంతంగా సులభవంతంగా వెళ్ళిపోవాలి, వేగంగా వెళ్ళిపోవాలి, వేగంగాను భద్రతగాను కూడా వెళ్ళాలి. అంటే సేఫ్టీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయబోతున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాగపూరు, అట్లాగే హైదరాబాద్ మీదుగా, అట్లాగే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు బెంగళూరు కర్ణాటక మధ్యలో కూడా ఈ హైవేల నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి బాగా డెవలప్మెంట్కి సహకరించే అంశాలు. వీటికి సంబంధించిన దీనికి 2047 అండి. దీనికోసం రహదారుల అభివృద్ధి కోసం 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. అందులో ఇవన్నీ కూడా పొందుపరిచారు. వీటిని త్వరగా ఇప్పటికే కొన్ని టెండర్లు పిలిచే దశకు కూడా వచ్చేసినాయి. ఒక ప్రాంతం నుంచి మరొక సాటికి ఇది హై స్పీడ్ రహదారులు అండి ఇవన్నీ కూడా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో హై స్పీడ్ రహదారులు రాబోతున్నాయి సార్? చెప్తాండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య వేసేది ఇది హై స్పీడ్. హైదరాబాదు బెంగళూరు పేరే వినపడుతుంది కానీ మధ్యలో రాయలసీమను మొత్తంగా కవర్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇది రాయలసీమను మొత్తంగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమను మొత్తంగా కవర్ చేయడం ద్వారా పారిశ్రామిక కారిడార్ ఏర్పడుతుందండి. ఇక్కడ చాలా భారీ పారిశ్రామిక కారిడార్. ఇది తెలంగాణ కర్ణాటక కాకుండా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు ఎట్లా ఒక మాటలో ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక చెరుగ్గడలో ఆ చివర ఈ చివర పనికిరాదండి. కింద వేళ్ళు ఉంటాయి, ఈ చివర దవ్వ ఉంటుంది, సప్పగా ఉంటుంది. మధ్యలో ఉండే చెరుగ్గడకే దానికి రుచి. ఇప్పుడు సేమ్ ఇది కూడా దీన్ని హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇది 6 వరుసలతో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రహదారి కాకుండా ఇది కొత్తగా చేస్తారండి. దీని మూలన దూరం కూడా తగ్గుతుంది. ఇప్పుడున్న రహదారిని డెవలప్ చేద్దామని అనుకున్నప్పటికీ సర్వే చేస్తే ఇది అంత హై స్పీడ్గా వెళ్ళటానికి పనికిరాదు, సేఫ్టీగా కూడా దానంతట ఉండదు. కాబట్టి ఆల్టుగెదర్ కొత్త రహదారి వేయాలని కూడా నిర్ణయించారు. ఇది ఒకటి అన్నమాట. ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో కూడా దీన్ని పొందుపరిచారండి. నితిన్ గడ్కరీనే ఈసారి రోడ్లు రవాణా శాఖ మంత్రిగా పెట్టిన కారణం ఏంటంటే, నితిన్ గడ్కరీ గారికి ఈ సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ ఉంది. కాబట్టి ఈసారి కూడా ఆయన్నే పెడితే ఈ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమలవుతాయి. ఈ అంతర్రాష్ట్ర రవాణా అనేది స్పీడ్గా జరుగుతుందనే ఉద్దేశం మీద ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పా కదండి, ఈ కారిడార్లో ఏపీలో 260 కిలోమీటర్లు కవర్ అవుద్దండి. అదే తెలంగాణలో 190, తర్వాత కర్ణాటకలో 106 మాత్రమే. ఇది మొత్తం 500 పైచిలుకులో 260 కిలోమీటర్లు. అంటే కర్ణాటకలో కవర్ అయ్యే దానికన్నా కూడా
150% ఎక్కువ ఉంది. అట్లాగే దీనికన్నా కూడా ఒక 70 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది రహదారి వెళ్ళేది, హైటెక్ హై స్పీడ్ కారిడార్. ఓకే, అదనమాట. తర్వాత హైదరాబాద్ నుంచి నాగపూర్ మధ్యలో కూడా బాగా పెంచుతున్నారండి. దీని మూలాన ఏమవుతుందంటే బెంగళూరు హైదరాబాద్ వేస్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ నాగపూర్ బెంగళూరు మధ్య కూడా ఈ రెండు ఆల్రెడీ ఇటేపు ఒక హైవే డెవలప్ అవుతుంది, ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా అవుతుంది కదా. దాని మూలన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల మధ్యలో కూడా ఒక భారీ కారిడార్ రాబోతుంది. అది కూడా పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట. ఓకే, ఇట్లా ఇవన్నీ కూడా టెండర్ల ప్రక్రియకు కూడా వెళ్తున్నాయండి. ఇవన్నీ కూడా ఈ హై స్పీడ్ కారిడార్ని 6 లేన్లుగా పెడుతున్నారండి, 4 లేన్స్ అయితే కాదు. ఇది మొదటి నుంచి కూడా 6 లేన్లోనే ఉండాలనేది వాళ్ళ ఎస్టిమేషన్స్ తయారు చేస్తున్నారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ కూడా తయారైపోతున్నాయి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కువ హైవేలు 4 వేస్ ఉన్న నేపథ్యంలో వాటిని 6 లైన్స్ని కూడా చేసే యోచన ఉందండి. ఇప్పుడు కొత్తగా వేసేటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ని 6 లేనే పెట్టేస్తున్నారు. గతంలో ఉన్న 4 లేన్లు కూడా 6 లేన్ చేస్తున్నారండి. కొన్ని ఏదో 8 లైన్స్ కూడా చేస్తారండి. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు కూడా 8 లైన్ ప్రపోజల్ కూడా ఉందండి కన్సిడరేషన్లో. రెండోది ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న ఈ హైవే ఉంది కదండి, ప్రస్తుతం ఉన్న హైవే, అది కూడా 6 లేన్కి వర్కులు కూడా మొదలు పెట్టేస్తున్నారండి. ఓకే, అది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుంది. జిఎంఆర్ కూడా ఆ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగింది. వాళ్ళని ముందుగానే వాళ్ళ అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేసి కొంత పక్కకి తప్పించేశారు జిఎంఆర్. అంటే ఇప్పుడు ఏ సంస్థకి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్వయంగా చేస్తుందండి. స్వర్ణ చతుర్భుజి చేసినట్టుగానే వాళ్ళే చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి మెషినరీ కానీ మెన్ కానీ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఇదివరకంటే ప్రైవేట్ ఏజెన్సీల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళు కూడా టేక్ ఓవర్ చేసి స్పీడ్గా పూర్తి చేసే పరిస్థితికి వచ్చేసారండి. ఓకే, అమరావతిని కనెక్ట్ చేసేటువంటి హైవేలు ఏమైనా ఉన్నాయా కొత్తగా? లేకపోతే అమరావతి అనంతపూర్ ఉంది కదండి, అది కూడా వేసేస్తారండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. అది 4 వేనా 6 వేనా సార్? అది 6 లేన్, అది కూడా 6 లేనే. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన కారిడారు. ఎందుకంటే రాయలసీమ నుంచి అమరావతికి రావడానికి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఇంటర్నల్గా కనెక్ట్ చేసేందుకు కూడా ఈ రహదారుల నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇది ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన శాంక్షన్ కూడా అయిందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమరావతిని రాజధానిగా పెట్టుకోలేదు కాబట్టి మాకు అక్కర్లేదని తోలిన మెటీరియల్స్ని వాటిని కూడా ఇతరులను ప్రోద్బలం చేసి తీసుకెళ్ళిపోమన్నారు. ఎందుకంటే అవి అక్కడ కనపడితే మళ్ళీ తర్వాత అన్న రోడ్లు వేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్వాహకం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.